చిన్నశంకరంపేట మండలంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగా నరేందర్, కరువేపల్లి మాజీ సర్పంచ్ రంగారావులతో పాటు మరికొంతమంది కాంగ్రెస్ పార్టీని వీడి మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుల సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు మండల కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి భారీ కాన్వాయ్తో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, చిన్నశంకరంపేట మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు కుమార్ గౌడ్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్లీ ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ పార్టీలోకి తన సొంత గుడిలోకి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డితో పాటు సుమారు 300 మంది పార్టీలో చేరుతున్నారని, ఎలాంటి విభేదాలు లేకుండా పార్టీకి మండలంలో పూర్వ వైభవం తీసుకువస్తామన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా పనిచేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకుని పార్టీ సత్తా చాటుతామన్నారు. జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆదేశాల మేరకు కలిసికట్టుగా పనిచేస్తూ నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి పాటుపడతామన్నారు. ఈ కార్యక్రమంలో చందంపేట సొసైటీ చైర్మన్ సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీ యాదగిరి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, కుమార్ గౌడ్, సుధాకర్ నాయక్, పడాల శ్రీనివాస్, నరసింహారెడ్డి, ఔసుల రవీందర్ రెడ్డి, సురేష్, ఏమాచంద్రం, గోపాల్ నాయక్, శ్రీనివాస్ పాల్గొన్నారు. మన ప్రియతమ నాయకురాలు పద్మా దేవేందర్ రెడ్డి గారు, అదేవిధంగా హరీష్ రావు గారు, కేటీఆర్ గారి సమక్షంలో మా గతంలో తెలంగాణ పార్టీ కోసం అహర్నిశలు శ్రమించినటువంటి యువ నాయకుడు, తెలంగాణ మొదటి నుంచి కూడా తెలంగాణ కోసం పోరాడినటువంటి వ్యక్తి నరేందర్ అన్న గారు మళ్ళీ తిరిగి తన సొంత గూటికి రావడం జరుగుతుంది. అందరం కూడా ఆయన రావడాన్ని మేము స్వాగతిస్తూ హర్షిస్తున్నాం. మళ్ళీ గత పూర్వవైభవాన్ని తీసుకురావడానికి అందరం కూడా కృషి చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఎలాంటి తారతమ్య భేదాలు లేకుండా అందరం కూడా పార్టీ కోసం కష్టపడి మళ్ళీ పార్టీని తప్పకుండా అందలం ఎక్కించడానికి అందరూ కూడా కృషి చేస్తారని చెప్పేసి ఆయన తరఫున ఈరోజు ఒక 300-400 మందితో మేము ఈరోజు తెలంగాణ ప్రగతి భవన్లో జాయిన్ కావడానికి వాళ్ళతో మేమందరం కూడా బయలుదేరడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో రంగారావు అన్న కొరివిపల్లి గ్రామస్తుడు, కొరివిపల్లి మాజీ సర్పంచ్ గారు కూడా పార్టీలో జాయిన్ కావడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా మేము సాధారణంగా ఆహ్వానం పలుకుతూ అందరినీ కూడా మళ్ళీ కలుపుకొని అందరం కూడా ఒక కలిసికట్టుగా ఏకతాటిపై ఉండి మళ్ళీ అక్కగారికి పూర్వ విజయాన్ని తీసుకురావడానికి మేము అందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ జై తెలంగాణ. నమస్కారం. ఈరోజు గౌరవ మా ప్రియతమ నాయకురాలు పద్మా దేవేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా గౌరవ కేటీఆర్ గారు, మరి అదేవిధంగా హరీష్ రావు గారి సమక్షంలో తెలంగాణ భవన్లో మా స్థానిక ఇంతకుముందు గతంలో మా పార్టీలో ఉండి పనిచేసి మొన్న రీసెంట్గా లాస్ట్ ఎలక్షన్లో పోయినటువంటి గంగా నరేందర్, అదేవిధంగా రంగారావు గారు, అదేవిధంగా శ్రీశైలం గారు, ఇంకా కొంతమంది నాయకులు సుమారు 300 మంది ఈరోజు కాంగ్రెస్ పార్టీని వీడి మా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నందుకు వారికి మండల పక్షాన సాదర స్వాగతం పలుకుతూ, ఇంతకుముందు కూడా గతంలో వాళ్ళు మేము కూడా అంతా కలిసి పనిచేసినాం. రేపు కూడా ఈ పార్టీ అదేవిధంగా వాళ్ళు వస్తున్నందుకు మా పార్టీ మండలంలో బలోపేతమే కాకుండా రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్లు కానీ వచ్చే ఏ ఎలక్షన్లు వచ్చినా మేము ధీటుగా ప్రత్యర్థులను ఎదుర్కొని బ్రహ్మాండంగా దిగ్విజయం సాధిస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తాం. జై హింద్, జై తెలంగాణ.